హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి ఆర్పీఎఫ్ 2000 కానిస్టేబుల్ పోస్టులకు మరియు 250 ఎస్ఐ పోస్టులకు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. వీడియోని మాత్రమే ఎండ్ వరకు చూడండి. ఇందులోని సిలబస్, ఏజ్ అన్నీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. కేవలం ఎగ్జామ్ డేట్స్ అండ్ అప్లికేషన్ లింక్ మాత్రమే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ యొక్క పోస్టులు కనుక మనం చూసినట్లయితే 10% అనేది దీంట్లో ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. 15% పోస్టులు అనేది మనకు ఉమెన్కి అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ఉమెన్స్కి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 15% పోస్టులు మాత్రం మొత్తం మహిళలకే కేటాయించడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే CBT మూడు ఫేజ్ల్లో నిర్వహిస్తామని దీంట్లో పేర్కొనడం జరిగింది. కానీ మనం యాక్చువల్గా మనకి ఇవి రెండే అండి. థర్డ్ ఫేజ్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెప్తున్నాం, కానీ ఇక్కడ వరకు వస్తే జాబ్ వచ్చినట్టే, ఇందులో ఏముండదు. CBT అని అయితే చూస్తే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది ఒక ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్ అండి. ఇది అందరికీ ఒకే రోజు ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ రోజున అయితే వస్తుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ, ఇది ఈవెంట్స్ అండి. ఈవెంట్కి సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి, అవన్నీ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఈవెంట్స్ని కూడా మనకు ఎస్ఐకి వేరే కండక్ట్ చేస్తారు, కానిస్టేబుల్కి వేరే కండక్ట్ చేస్తారు. ఎస్ఐకి కండక్ట్ చేసేది మాత్రం సెంట్రల్ రిక్రూట్మెంట్ కమిటీ ఎస్ఐ పోస్టులకు సంబంధించి ఈవెంట్స్ని కండక్ట్ చేస్తారని ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. సో కానిస్టేబుల్కి సంబంధించి రీజనల్ సబ్ కమిటీ అనేది కానిస్టేబుల్కి సంబంధించి ఏ రీజనల్కి ఆ రీజన్కి ఒక సబ్ కమిటీ అయితే వేసి ఆ రీజనల్ సబ్ కమిటీనే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఈవెంట్స్ని అయితే నిర్వహిస్తారని నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏ జోన్లకు ఏ సబ్ కమిటీ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఈస్ట్కి సంబంధించి ఈస్టర్న్ రైల్వేకి సంబంధించిన సబ్ కమిటీ ఈ ఈవెంట్స్ నిర్వహిస్తుంది. సో మనకు సౌత్ కాబట్టి సౌతర్న్ రైల్వేస్, సౌతర్న్ సెంట్రల్ రైల్వేస్, సౌతర్న్ వెస్టర్న్ రైల్వేస్ కూడా సౌతర్న్ రైల్వేనే ఆ ఏరియాలో ఉన్న సబ్ కమిటీ మాత్రమే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తుందని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగిందండి. సో నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకు ఎలిజిబిలిటీకి సంబంధించి అందరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే తప్పకుండా ఉండాలి. ఎస్ఐ పోస్టుకు సంబంధించి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి డిగ్రీ తప్పకుండా ఉండాలండి. కానిస్టేబుల్ సంబంధించి 10th పాస్ అయితే సరిపోతుందండి. మినిమం ఏజ్ వచ్చేసి ఎస్ఐకి కనుక చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ 20, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25. కానిస్టేబుల్కి చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల వయసు ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మ్యాక్సిమం వచ్చేసి సేమ్ 25 ఉందండి. సో దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి నోటిఫికేషన్లో. SC/STలకు అయితే 5 years, OBC వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనం పోస్ట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అదనంగా మనకు OBCలో 8 years, EWS వాళ్ళకు 5 years, SC/ST వాళ్ళకు 10 years అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఎవరైనా విడోస్ కానీ, వితంతువులు కానీ, డైవర్స్ ఉమెన్ కానీ ఉంటే వాళ్ళకు కూడా స్పెషల్గా దీంట్లోనైతే 2 years, OBC వాళ్ళు అయితే 5 years, EWS అయితే 2 years, SC/ST అయితే 7 years వాళ్ళకు కూడా అడిషనల్గా అయితే ఇందులో అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనకు ఇందులో ఇవ్వడం జరిగింది, వాటన్నిటిని చూద్దామండి. OBC క్యాండిడేట్ హైట్ వచ్చేసి మనకు 165, మేల్ వచ్చేసి 165 ఉండాలండి. ఉమెన్ వచ్చేసి 157 centimeters ఉంటే సరిపోతుందండి. సో చెస్ట్ వచ్చేసి మనకు 80 centimeters ఉండాలి. ఎక్స్పాండ్ 5 centimeters మాత్రం ఎక్స్పాండ్ తప్పకుండా కావాలండి. SC/ST వాళ్ళకు కూడా హైట్లో రిలాక్సేషన్ కొంతవరకు ఇచ్చారండి. 160 centimeters ఉంటే సరిపోతుంది. ఫీమేల్ వచ్చేసి 152 centimeters ఉంటే సరిపోతుంది. చెస్ట్ ఇక్కడ చూడండి 76.2 ఉంటే సరిపోతుంది. కానీ సేమ్ మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే మాత్రం 5 centimeters తప్పకుండా ఎక్స్పాండ్ కావాలని ఇందులో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా కూడా మనకు హైట్లో రిలాక్సేషన్ ఉన్నా కూడా చెస్ట్లో రిలాక్సేషన్ ఉంది, కానీ 5 centimeters మాత్రం చెస్ట్ తప్పకుండా ఎక్స్పాండ్ కావాలని అయితే దీంట్లో పేర్కొనడం జరిగిందండి క్లియర్గా. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా మనకు ఇంకా అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వలేదండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కానిస్టేబుల్కు SSC లెవెల్లోనే పెడతారండి. సో మినిమం 35% మార్క్స్ అయితే వస్తేనే వాళ్ళని ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటారు. వాళ్ళ పేపర్ను మాత్రమే, వాళ్ళ మార్క్స్ను మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, పరిగణలోకి తీసుకుంటారు. అంత తక్కువ వచ్చిన మార్కులను అయితే తీసుకోరు. ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 120 మార్క్స్ ఉంటుందండి, అది తర్వాత చూడొచ్చు మనం. సో సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మాత్రం 90 నిమిషాల్లో 120 క్వశ్చన్స్ సిలబస్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి 120 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, దీంట్లోనే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుందండి. హిస్టరీ, పాలిటీ ఇవన్నీతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. 50 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. సో అర్థమెటిక్ 35, రీజనింగ్ 35, అంటే 70 మార్క్స్ అనేది మనకు అర్థమెటిక్ రీజనింగ్కే ఉన్నాయి. 50 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఉన్నాయి. సో కానిస్టేబుల్ చూసినట్లయితే సేమ్ ఉన్నాయండి, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, అన్ని సేమ్ ఉన్నాయి. సో సేమ్ టైం అండి, గంటన్నర సమయంలో మనకు 120 క్వశ్చన్స్, 50 కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ రీజనింగ్ సేమ్ 70 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది. 1/3 నెగిటివ్ మార్కు తప్పకుండా ఉంటుందండి. దీంట్లో వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఒక కరెక్ట్ ఆన్సర్కు ఒక మార్క్ వస్తుంది, ఒక రాంగ్ ఆన్సర్కు 1/3 అండి.
1/3 తప్పులకు ఒక మార్క్ అయితే తప్పకుండా కట్ చేస్తామనేది దీంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్ అండ్ జనరల్ సైన్స్, ఈ సిలబస్ అయితే మీరు చదువుకొని ఎగ్జామ్కి అయితే అటెండ్ కావచ్చండి. దీని ఫుల్ వీడియో అయితే మన అప్లికేషన్ అయిపోయినాకనైతే దాని మీద కూడా ఒక వీడియో చేస్తానండి. అర్థమెటిక్ సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారండి. అర్థమెటిక్ సంబంధించి మరియు రీజనింగ్ సంబంధించి కూడా ఈ టాపిక్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి నేను కమ్యూనిటీలో పోస్ట్ అయితే చేస్తానండి. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు రిజల్ట్ ఏ విధంగా ఇస్తారు, సిబిటీలో వచ్చిన తర్వాత, సిబిటీ ఎగ్జామ్ అయిన తర్వాత దాంట్లో మనకు 35% మార్క్స్ వచ్చిన తర్వాత వాటి నుంచి 1:10 మాత్రం వాళ్ళైతే పిలుస్తామని ఇక్కడ చూడండి. ఎక్స్టెండ్ ఆఫ్ 10 times ఆఫ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మెన్. సో 2000 కానిస్టేబుల్ పోస్టులు కాబట్టి 2000 × 10 అంటే మనకు 20,000 మందిని వాళ్ళు పిలుస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 20,000 మందిని ఈవెంట్స్కి అయితే వాళ్ళు పిలుస్తారని దీంట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎస్ఐ పోస్టులకు 250 × 10 అంటే 1:10% వాళ్ళైతే ఈవెంట్స్కి అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈవెంట్స్కి సంబంధించి కూడా ఇక్కడ మెజర్మెంట్స్ మనకి ఇచ్చారండి. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 6 minutes 30 seconds 1600 meters అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇందులో పేర్కొనడం జరిగిందండి. లాంగ్ జంప్ కూడా 12 feet, హై జంప్ కూడా 3 feet 9 inch వరకు అయితే హై జంప్ తప్పకుండా వేయాల్సి ఉంటుందండి. దీనికి మాత్రం 6 minutes 30 seconds 1600కి మాత్రం 1 time ఛాన్స్ ఉంటుందట అండి. వాళ్ళు కూడా అది కూడా ఇందులో మెన్షన్ అయితే చేయడం జరిగింది. లాంగ్ జంప్కు 2 సార్లు, హై జంప్కు 2 సార్లు అయితే ఛాన్స్ ఇస్తామని దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. సో సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి మాత్రం 1600 లేదు కానీ 800 మాత్రం ఉందండి. 4 minutesలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet అయితే హై జంప్ చేయాలని ఇందులో ఉందండి. సో కానిస్టేబుల్కి చూడండి, కానిస్టేబుల్కి 1600 ఇంకా టైం అయితే లిమిట్ తగ్గించడం జరిగిందండి. 5 minutes 45 seconds ఈ యొక్క 1600 అయితే కంప్లీట్ చేయాలని ఉంది. ఇది చాలా కష్టపడాలండి దీనికోసం అయితే. సో 800 అయితే కానిస్టేబుల్కి లేదండి. సో 14 feet అయితే లాంగ్ జంప్లో కూడా కొంచెం ఇంక్రీజ్ అయిందండి. దీంట్లో 14 feet అయితే లాంగ్ జంప్ చేయాలి, 4 feet హై జంప్ చేయాలి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ ఫీమేల్ అండి, వీళ్ళకి 800 మళ్ళీ 3 minutes 40 seconds 800 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కానిస్టేబుల్కి అప్లై చేసిన ఫీమేల్స్ మాత్రం. సో 9 feet లాంగ్ జంప్ కూడా చేయాలండి వీళ్ళు కానిస్టేబుల్ ఫీమేల్కి సంబంధించి. 3 feet హై జంప్ కూడా చేయాల్సి ఉంటుందండి. సో ఇది అంతే కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత వాటికి ఎలాంటి మార్కులు ఉండవండి, జస్ట్ అవన్నీ క్వాలిఫైయింగ్ మాత్రమే అని నోటిఫికేషన్లో మాత్రం క్లియర్గా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కు సో వాళ్ళు రావాలంటే వాళ్ళకు కూడా 35% మార్క్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఓబీసీ వాళ్ళకు 35 మార్క్స్ అంటే 42 రావాలండి కంపల్సరీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 36 మార్క్స్ వస్తే వాళ్ళని క్వాలిఫై అయినట్టుగా అయితే చూస్తారండి. క్వాలిఫై అయితే సరిపోదు. 1:10 మనకు ఈవెంట్స్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ వాటి యొక్క మార్క్స్ను వాళ్ళందరూ చూస్తారు. తప్పకుండా మార్క్స్ చూసిన తర్వాత క్వాలిఫై అయ్యారా లేదా, మినిమం మార్క్స్ అయితే 35% మార్క్స్ ఉన్నాయా లేదా చూసిన తర్వాతనే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఈ యొక్క అప్డేట్ని కనుక చూడొచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్కి సంబంధించి కూడా సేమ్ మార్క్స్ అండి. 120 మార్కులకు ఓబీసీ వాళ్ళకు 42 తప్పకుండా రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం 36 మాత్రం తప్పకుండా రావాలి. సో ఇవన్నీ అయిపోయినాక మాత్రం వాళ్ళు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి మాత్రం ట్రైనింగ్కి మాత్రం పిలుస్తారు. సో ఇంకా మనకు అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. అప్లికేషన్ లింక్ మాత్రం ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి, టోటల్ అప్లికేషన్ విధానం ఒక ఎగ్జాంపుల్కి ఒక అప్లికేషన్ చేసి నేను మీకు తప్పకుండా ఒక వీడియో మాత్రం పోస్ట్ చేస్తాను.